మరొక విషయం కూడా ఉంది. మన దగ్గర కనుక మంచి మనుషులు, మంచి ప్రవర్తన కనుక గోదావరి కృష్ణ పరుగులు చూడు, నీ నడకలు అవి కనబడతాయి. కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి దగబడ. గోదావరి కృష్ణ పరుగులు చూడు, నీ నడకలు అవి కనబడతాయి. కాకతీయుల సీమ పౌరివిరా, నువ్వు తెలుగోడివిరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా, భాష నీదయ్యరా. ఆతిథ్యం నీ అవతారం, ఆవకాయ నీ మమకారం, వ్యాసలెందు నీ ఆభరణం, అమ్మ భాషే నీ స్మరణం. తెలుగోడివిరా నువ్వు, తెలుగు భాష మా అమ్మంటావు, తెలివితేటలే అస్తంటావు, కష్టపడడమే కర్మంటావు. ఈ గడ్డపైన బ్రతుకుతూ ఇప్పుడు విజేతమైన నిన్ను చూస్తూ తెలుగు, విజేతమైన నిన్ను చూస్తూ తెలుగు తల్లి మురిసిపోగులే. తెలుగోడివిరా నువ్వు, తెలుగోడివిరా, తెలుగోడివిరా. ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవుగా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర. సెలవు తీసుకుంటున్నాను. మిగిలిన పెద్దలందరికీ పూర్ణ కుంభ సత్కారం ఏదైతే అందుకోవాల్సిన వారు ఉన్నారో వారికి మానవేంద్ర రాయ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు నా తరఫున మీకు అందజేస్తారని చెప్పి సవినయంగా మనం చూస్తున్నాం. బిందువుగా నిలిపిన ఈ విధానానికి గాను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నాను. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, కర్ణుడు లాంటి అనేక పౌరాణిక వైవిధ్యమైన సాంఘిక జానపద చిత్రాలలో నటించి తెలుగు భాషను, సంస్కృతిని, మన సాంప్రదాయ విలువలను అత్యున్నత స్థాయికి చేర్చారు రామారావు గారు. రాజకీయ రంగంలోనూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయగా స్థానిక పాలనను బలపరిచి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి పేదల సంక్షేమానికి పథకాలను అమలు చేసి మహిళల గౌరవాన్ని కాపాడి ముఖ్యంగా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మళ్ళీ జాగృతం చేశారు. ఆయన జీవితం, నాయకత్వం మరియు సేవా దృక్పథం తరతరాల తెలుగు వారికి ధైర్యం, గర్వం మరియు ప్రేరణగా నిలుస్తుందనడంలో ఏ విధమైన సందేహం లేదు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణలో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న సేవలు అభినందనీయం. పండితులు, రచయితలు, యువత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే వారి ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయమైనవి.
2022లో భీమవరంలో, 2024లో రాజమహేంద్రవరంలో, ఇప్పుడు 2026లో గుంటూరు, అమరావతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు ప్రజలు సమిష్టి కృషి ఉంటే భాషకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం లభిస్తుందనే సందేశాన్ని ఇస్తుంది. నేను గడచిన 3 ఈనాటి సమావేశాలతో పాటు అన్ని సమావేశాల్లో పాల్గొనే అదృష్టాన్ని నాకు గజల్ శ్రీనివాస్ గారు కల్పించారు. వారు స్వయంగా భువనేశ్వర్ వచ్చి లోక్ భవన్లో నన్ను వ్యక్తిగతంగా కలిసి గత 2 సమావేశాల్లో మీరు పాల్గొన్నారు, 3వ సమావేశంలో కూడా తప్పకుండా పాల్గొనాలని ఆహ్వానించినప్పుడు నేను హృదయపూర్వకంగా సవినయంగా ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అదృష్టం నాకు కలిగిందని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 3వ ప్రపంచ ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు మహాసభలు అంటున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు 1943లో పుట్టింది. మధ్యలో ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుని తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు. అంటే ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క సభలు 43 నుంచి మనం లెక్కేసుకొని ఇది ఎన్నో సభలుగా ఆ సంఖ్యను ఉటంకిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇదేదో మధ్యలో పుట్టింది. ఈ 3 సభలతోనే 6 సంవత్సరాల్లోనే ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు పనిచేస్తున్న యొక్క అర్థం రాకుండా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క జీవనం 1943 నుంచి కొనసాగుతుంది అనేటువంటి అర్థం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారిని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నా తెలుగులో గర్వంగా మాట్లాడండి, మీ పిల్లలకు తెలుగును నేర్పండి, తెలుగు సాహిత్యం మరియు కళలను ఆదరించండి, మీరు ఉన్న చోట తెలుగు సంస్కృతిని వ్యాపింపజేయండి. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేయదలుచుకుంది, నేను 2021 నుంచి మన దేశానికి చివరిగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంకు గవర్నర్గా పనిచేశాను. నేను మిజోరాం గవర్నర్గా ఉన్నప్పుడు కానీ 2025 జనవరిలో ఒరిస్సా రాష్ట్రానికి గవర్నర్గా వచ్చినప్పుడు కానీ తర్వాత వచ్చిన అన్ని ఉగాది ఉత్సవాలను నేను రాజ్భవన్లో నిర్వహించాను. తెలుగు సంస్కృతి అయినటువంటి ఉగాది పచ్చడిని ఆయా ప్రాంతాల వారికి అందరికీ రుచి చూపించాను. ఉగాది పచ్చడి యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఇందాక అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు మన సాంప్రదాయాలను, మన పండుగలను, మన సంస్కృతిని ఎల్లవేళలా గుర్తుంచుకొని దాన్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని ఇందాక పెద్దలు చెప్పారు, ఇతర దేశాలలో అనేక వందల సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ యొక్క కుటుంబాలలో తెలుగు మాట్లాడుకుంటున్నారు అని. ఇది చాలా సంతోషించదగిన విషయం. నా అనుభవంలో కూడా నేను గత 10-15 సంవత్సరాల క్రితం ఒకసారి తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటిస్తున్నప్పుడు 200-300 సంవత్సరాల క్రితం తమిళనాడుకు వెళ్ళి స్థిరపడిన ఒక కుటుంబంతో 2 రోజుల పాటు నివసించడం జరిగింది. వారు తెలుగులో మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మాకు తెలియదు, మా పూర్వీకులు ఎప్పుడో 200 సంవత్సరాల నుంచి వచ్చారు,
మా ఇంట్లో ఇప్పటికీ మేము తెలుగులోనే మాట్లాడతామని తమిళంతో సమ్మిళితమైన తెలుగులో మాట్లాడారు. నేను వారిని అడిగాను, మీరు తెలుగులో మాట్లాడుతున్నారు కానీ తెలుగులో రాయగలరా, తెలుగు పేపర్ చదవగలరా అని. కానీ వారికి రాయడం కానీ చదవడం కానీ లేదు. ఎందుకు లేదంటే వారు విద్యను అభ్యసించిన పాఠశాలల్లో తెలుగు నేర్చుకునే అవకాశం కానీ తెలుగు అక్షరాలు నేర్చుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి, విద్యా వ్యవస్థలో అటువంటి సదుపాయం లేదు కాబట్టి వాళ్ళు రాయటం చదవటం తెలియదు. కానీ ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా అనేక మంది తెలుగు కుటుంబాలు. అందుకని నాకు అనిపించేది, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయొచ్చు అని అంటే ఒకటే సూచన, ఎవరిని మనం నిర్బంధంగా బలవంతం చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏ మాధ్యమంలో చదువు చెప్పించాలనుకుంటారో ఆ మాధ్యమంలో చెప్పించుకునే అవకాశాన్ని మనం కల్పిద్దాం. వారి యొక్క స్వేచ్ఛని మనం హరించాం. కానీ ఆంధ్రప్రదేశ్లో చదివేటువంటి ప్రతి విద్యార్థికి తన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలలో అన్ని పాఠ్యాంశాలతో పాటు ఇంగ్లీషు మీడియం అయినా సరే తెలుగు సబ్జెక్టు ఒకటి ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి పిల్లవాడు అమ్మాయి తెలుగు అక్షరాలు నేర్చుకోవాలి, తెలుగును చదవటం నేర్చుకోవాలి, తెలుగు రాయడం నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది గనక మనం పాటించకపోతే కొన్ని సంవత్సరాలలో భాష అంతర్ధానమయ్యే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారికి నా సూచన, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క స్కూల్ సిలబస్లో తెలుగు సబ్జెక్ట్ ఒకటి ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను వారికి మనవి చేస్తూ, ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన గజల్ శ్రీనివాస్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.